హలో ఆల్, ఈ వీడియోలో భీష్మర్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మురుగన్ అనే వెజిటబుల్ షాప్ ఓనర్ అయితే ఉంటాడు. తనైతే తన పాస్ట్ లవ్ అయిన గౌరీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తన మెమరీస్ తోనే ఉంటూ ఉంటాడు అనమాట. అలాంటి టైంలో ఒక రోజు నైట్ అరవింద్ అనే ఒక అబ్బాయితో చిన్న సీక్వెన్స్ అయితే జరుగుద్ది ఒక బ్రిడ్జ్ మీద. అక్కడ అరవింద్ తన లవర్ గురించి చెప్పడంతో మురుగన్ బాగా కనెక్ట్ అయిపోయి తనకైతే హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అక్కడి నుంచి వీళ్ళ లైఫ్ అన్ని కూడా మారిపోతాయి అనమాట. అసలు మురుగన్ అరవింద్ కి ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు, అసలు అరవింద్ లైఫ్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎవరు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ భీష్మర్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ లైక్ బిలో యావరేజ్ వాచ్ భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే ట్రై చేయండి. నాకైతే అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. జస్ట్ ఇట్స్ లైక్ పాసింగ్ క్లౌడ్ అనమాట. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ భయ్య. మెయిన్ గా ధ్యాన్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇన్నోసెంట్ గా సింపుల్ గా ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే విష్ణు ఉన్నికృష్ణ కామెడీ టైమింగ్ కూడా కొన్ని సీన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ వన్ నైట్ కేఓస్ ని సెటప్ ని ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ గౌరీ ఎమోషనల్ ట్రాక్ కూడా కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. చాలా మందికి ఆ పాస్ట్ లో ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ రూరల్ కేరళ వైబ్ అండ్ ఆ నైట్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా డీసెంట్ గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా టెక్నికల్ సినిమా సూపర్ వర్కౌట్ అవుతుంది. అండ్ మూవీ అంతా కూడా కన్ఫ్యూజన్ కామెడీ మీద ఎక్కువగా రన్ అవుతుంది. ఈ కామెడీ సీన్స్ జెన్యున్లీ కొన్ని చోట్ల అయితే నాకు బాగానే వర్కౌట్ అయ్యాయి. జెన్యున్లీ చెప్తున్నా, మరీ వేల మీద లెక్క పెట్టుకునేలా ఉంటాయి, ఫుల్ గా కాదు. ఎంతకు మించి అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా అవుట్డేటెడ్ గా అనిపించింది నాకైతే. ఇట్స్ లైక్ ఒక పాస్ట్ లోనే తలుచుకుంటూ బాధపడడం, దాని తర్వాత అదే ఇబ్బంది వేరే వాళ్ళకి రావడం చూసి హీరో హెల్ప్ చేద్దాం అనుకోవడం, ఇదంతా కూడా చాలా అవుట్డేటెడ్ అనిపించింది నాకైతే. అంత స్టోరీ కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా డ్రాగ్ చేస్తారు భయ్య, అస్సలు వర్కౌట్ అవ్వదు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా స్ట్రాంగ్ గా పే ఆఫ్ ఇవ్వలేదు అనిపించింది నాకైతే. క్లైమాక్స్ కూడా ఎగ్జైట్మెంట్ కి ఎక్స్పెక్టెడ్ లెవెల్ అయితే అస్సలు ఉండదు. చాలా సింపుల్ గా క్లోజర్ ఇచ్చేస్తారు. ఆ క్లైమాక్స్ అన్న దానికి అస్సలు వర్కౌట్ అవ్వదు. ఏంటి 2 hours చూసింది దీనికోసమా అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ కామెడీ కూడా చాలా ప్లేసెస్ లో చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అంత న్యాచురల్ ఫ్లో అయితే ఉండదు. ఇంకా టైటర్ గా ఉండుంటే బాగుండు స్క్రీన్ ప్లే కూడా. అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా అంతగా కనెక్ట్ అవ్వలేం భయ్య. ఇదే బిగ్గెస్ట్ బ్లో అని చెప్పాలి మూవీకి. ఎమోషనల్ సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకా ఓవరాల్ గా నాకైతే ఇట్స్ బిలో యావరేజ్ అనిపించింది. సరదాగా ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మలయాళం మూవీస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి వర్కౌట్ అవ్వచ్చేమో. మరీ ఎక్కువ పిచ్చి పీక్స్ ఉంటది కదా కొంతమందికి, మలయాళం అంటే చేయి కోసేసుకుంటారు అనమాట. ఎలాంటి గవర్నమెంట్ సినిమాలు వచ్చినా సరే చూస్తారు, వాళ్ళకి నచ్చుద్ది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. లేదు బ్రో మేము ఎలా ఉందో చూస్తాము అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై గైస్. నేను చూడొద్దని చెప్పను. ఓకే, మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లమ్ లేదు. కొన్ని మూమెంట్స్ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ రివ్యూస్ సజెషన్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.